నేటి దినాన ఒక ఉన్నతమైన పాఠాన్ని మీ అందరి కొరకు సిద్ధపరిచాను. అదే పితరుల పాపం పిల్లలకు శాపమా? పితరుల పాపం పిల్లలకు శాపమా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 29 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 29 నుంచి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పితరుల సమాధులను, ప్రవక్తల సమాధులను కట్టించుతున్నారు. ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారిస్తున్నారు. కొందరికి సమాధులు లేవు గనక సమాధులు కట్టిస్తున్నారట. ప్రవక్తల సమాధులు కట్టిస్తున్నారు. కొన్ని కట్టి ఉన్న సమాధులను, గోరీలను శృంగారిస్తున్నారు, అంటే డెకరేట్ చేస్తున్నారు. సున్నాలు కొట్టిస్తున్నారు, రంగులు వేయిస్తున్నారు, లేదంటే పాలరాయి వేయిస్తున్నారు, డిజైన్లు చేయిస్తున్నారు, మొత్తానికి శృంగారిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పితరులు లేదా ప్రవక్తలు లేదా నీతిమంతులు వాళ్ళ సమాధులు కట్టించడం, వాళ్ళ గోరీలను శృంగారించడం మంచిదే కదండి. ఎవరో దుర్మార్గులే కాదు కదా. ఎవరో రౌడీ షీటర్కి ఒక విగ్రహం పెడితే అందరూ తప్పు పడతారు. అలాగా ఏ దుర్మార్గుడికో సమాధి కడితే, ఏ హంతకుడికో సమాధి కడితే తప్పు. కానీ ప్రవక్తలకు సమాధి కట్టడం, నీతిమంతుల గోరీలను శృంగారించడం మంచిదే కదా అని మనలో చాలా మందికి అనిపించవచ్చు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, వేషధారులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు, నీతిమంతుల గోరీలను శృంగారించుచున్నారు. వాళ్ళు మంచోళ్ళు అనాలి కానీ ఎందుకు వేషధారులు అంటున్నాడు? ఆలోచిద్దాం. ఆ తర్వాత మాట 30వ వచనం. అలా వాళ్ళు ప్రవక్తల సమాధులు కట్టిస్తూ నీతిమంతుల గోరీలను శృంగారిస్తూ వాళ్ళు అనుకునే మాటలు ఏమిటట? వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయట? మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. ఒక ప్రక్క నీతిమంతుల సమాధులను శృంగారిస్తూ, మరో ప్రక్క ప్రవక్తలకు సమాధులు కడుతూ వాళ్ళు అంటున్నారట, అయ్యో ఎంత మంచి ప్రవక్త అయినా, అయ్యో ఎంత మంచి నీతిమంతుడైనా, ఈరోజు చనిపోయాడంటే కారణం మా పితరులు చేశారు ఈ పని. ఒకవేళ మేము వారి కాలంలో ఉండుంటే అసలు ఈ భయంకరమైన సిచ్యువేషన్ వచ్చేదే కాదు. వారి మరణ విషయంలో మేము పాలివాళ్ళమయ్యే వాళ్ళమే కాదు, మా పాలు పంపులు ఉండే కాదు, అసలు మేము చంపేవాళ్ళం కాదు, మేము మంచోళ్ళం. ఇలాంటి నీతిమంతులను చంపుతారా, ఇలాంటి ప్రవక్తలను చంపుతారా అని వాళ్ళు చెప్పుకుంటున్నారట. ఏమండి, బాగుంది, మంచిదే కదా, మేము ఆ కాలంలో ఉండుంటే ఈ పని చేసేవాళ్ళం కాదని వాళ్ళు అంటున్నారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, 31. ఆయన ఏమంటున్నాడు? అందువలననే మీరు మీ ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీరు మీ పితరులు ఏమంటున్నాడు? అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులు, అంటే వాళ్ళే మా పితరులు ప్రవక్తలను చంపేశారు, మేమే ఆ టైంలో ఉండుంటే అది జరగనిచ్చేవాళ్ళం కాదు. ఆ మాట అన్నప్పుడు మీకు మీరే ఎవరంటున్నారు? మీకు మీరుగా ఏం చెప్తున్నారంటే, మీ సాక్ష్యం ఏం చెప్తున్నారంటే, ప్రవక్తలను చంపిన వారి కుమారులం మేమని మీకు మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీకు మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు, మీకు మీరే అంటున్నారు. తర్వాత ఏమన్నాడు? మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. మీరు కూడా మీ పితరుల పరిమాణం, వాళ్ళు ఎంత చేశారు మీరు కూడా అదే పూర్తి చేయండి.
మీ పితరుల పరిమాణం అంటే ఎంత పాపం మూట కట్టుకున్నారో, ఎంతమంది ప్రవక్తలను చంపారో, ఎంతమంది నీతిమంతులను చంపారో, మీరు కూడా మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు. అదేంటండి, వాళ్ళు మేము చంపం కదా, నీతిమంతులు గోరీలు శృంగారిస్తున్నారు, ప్రవక్తల సమాధులను మేము కడుతున్నాం లేనివి, పైగా వాళ్ళ కాలంలో మేము ఉంటే చంపేవాళ్ళం కాదు అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు మీరు మంచోళ్ళు అనాలి. మనమైతే అదే అంటాం, అయ్యో మీరు ఎంత మంచోళ్ళు, మీ పితరులాగా ఆలోచించటం లేదు అనాలి. కానీ ఆయన ఏమంటున్నాడు, మీరు మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి, ఇంకెందుకు వాళ్ళంతా మీరు వాళ్ళంతా చేయండి అంటున్నాడు. సర్పంలారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుంటారు అన్నాడు. ఇదేంటండి విచిత్రంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. మంచి చేసేవాళ్ళని, మంచి ఆలోచించే వాళ్ళని, మంచిగా బ్రతకాలనుకునే వాళ్ళని నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుందరు అని అనడు, లేదా నరకానికి పంపడు. వాళ్ళని సర్పములారా సర్ప సంతానమా అనడు, వేషధారులారా అనడు. వేషధారులారా అన్నాడంటే మనిషి నైజం, ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రుల పరిచయాల నైజం. ఆ రోజు శాస్త్రుల పరిచయాలు ఎలాంటి వాళ్ళు, ఈరోజు మనం అలాంటి వాళ్ళం. వీళ్ళేదో మంచి వాళ్ళు అయినట్టు ప్రవక్తల కాలంలో, నీతిమంతుల కాలంలో ఉండుంటే వాళ్ళను చంపం అనుకునే వీళ్ళు తీరా వీళ్ళ విషయాలకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తే 37వ వచనం చూడండి, ఏమంటున్నారు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు మీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. ఒకనాడు పితరులు ప్రవక్తలు చంపారు, నీతిమంతులు చంపారు, మేము వాళ్ళ కాలంలో ఉండుంటే మేము చంపం అంటున్న వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు అదే తప్పు కంటిన్యూ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? యోహాను చంపారు, ప్రవక్తలను చంపుతున్నారు, నీతిమంతులను చంపుతున్నారు, యేసుక్రీస్తును చంపారు, ఏమంటే అపోస్తలులను చంపారు, క్రైస్తవులైన వారిని చంపారు, మొదటి శతాబ్దం క్రైస్తవుల విశ్వాసాలు చంపారు. అంటే ఒక ప్రక్క నుంచి వాళ్ళు చేస్తున్న పని అదే, కానీ మాటల్లో చూసారా, పితరుల సమాధులను కడుతున్నారట, నీతిమంతుల గోరీలను శృంగారిస్తున్నారట, కానీ బ్రతికున్న ప్రవక్తలను నీతిమంతులు మాత్రం చంపేస్తున్నారు. నీ యొద్దకు పంపబడిన వారందరిని ఏం చేస్తున్నట్ట, నీ యొద్దకు పంపబడిన ప్రవక్తలను చంపుచు రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. అంటే యెరూషలేములోని వీళ్ళంతా చేస్తున్న పని ఏంటంటే, ఒకనాడు పితరులు ఏం చేశారో అదే కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. కానీ మాట వరుసకి ఏం చెప్తున్నారు, మేము ఆ రోజుల్లో ఉండుంటే జరిగేది కదండి, మేము ఆ రోజుల్లో ఉండుంటే నీతిమంతులను చంపేవాళ్ళం కాదండి, మేము ఆ రోజుల్లో ఉండుంటే ప్రవక్తలను చంపేవాళ్ళం కాదండి. సరే, ఆ రోజుల్లో లేరు, ఈ రోజుల్లో మీరేం చేస్తున్నారు? మనలో ఉన్నటువంటి చాలా మంది మాట మాత్రం భలే మాట్లాడతాడు. నేనుంటే అలాగ జరగనిచ్చేవాడిని కాదు, నేనైతే అలా చేసేవాడిని కాదు. ఎవడైనా తప్పుకు దొరికితే వాడిని ఎన్ని నిందలు వేస్తాం, ఎన్ని మాటలు అంటాం, మేమైతే అలా చేయం. కానీ తీరా తన దాకా వచ్చేసరికి అదే తప్పును కంటిన్యూ చేసేవాళ్ళు ఎంతమంది. ఏది తప్పని ఎదుటివాడిని నిందిస్తారో, ఏది తప్పని ఎదుటివాడి మీద నేరాలు మోపుతారో, తిరిగి అదే తప్పును కంటిన్యూ చేసేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. కొంతమంది ఉంటారండి, రూల్ ఎదుటివాడికి, తమ దాకా వచ్చేసరికి రూల్ మారిపోద్ది, సడలిస్తారు రూల్ని. ఎదుటివాడు చేస్తే ఏదో సామెత ఉందిలేండి లోకంలో, మనం చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అట. మనం చేస్తే సంసారం అంటే, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అట. లోకమంతా అలాగే ఉందండి. ఎవరనుకుంటున్నారు వీళ్ళంతా? ఎవరనుకుంటున్నారు? నచ్చని చోట ఒకలా, నచ్చిన చోట ఇంకొకలా. మేమైతే అలా చేయం, మా పితరులు అలా చేశారు, మేమైతే అలా చేయం. కానీ వీళ్ళు చేస్తున్నది అదే కంటిన్యూ చేస్తారు. మరి ఏమనాలి వీళ్ళని? వేషధారులు. మాటకి మీద మంచోళ్ళు అయినట్టు, మాట మాత్రం ఏదో గొప్పవాళ్ళు అయినట్టు, ప్రవక్తలు ప్రేమించే వాళ్ళు అయినట్టు, నీతిమంతులను గౌరవించే వాళ్ళు అయినట్లు. ఏమండి, సరైన రీతిని సమాధి చేయబడకపోతే, 100 మంది పిల్లలను కలిగి సరైన రీతిని సమాధి చేయబడకపోతే వాని గతి కంటే పడిపోయిన పెండం గతి మేలని ప్రసంగి గ్రంథంలో అన్న మాటను బట్టి సమాధి చేయాలి, సమాధి కట్టాలి. ప్రవక్తల సమాధులు కడుతున్నారా?
నీతిమంతుల గోరీలను శృంగారిస్తున్నారు. అంటే అంటే మీ ఆలోచన ఏంటి? ఎవరో చచ్చిపోయిన వాళ్ళు మంచోళ్ళు, బతికున్న వాళ్ళు చెడ్డోళ్ళ? చనిపోయిన వాళ్ళు మంచోళ్ళు అంటున్నారు, బాగుంది. మరి మీ కళ్ళ ముందు ప్రవక్తలను ఎందుకు చంపుతున్నారు? యేసుక్రీస్తుని ఎందుకు చంపారు? నీతిమంతులను ఎందుకు చంపారు? ఇంకొక రకం క్యాడర్ ఉంటారండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దూరపు కొండల నునుపని చచ్చిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అంటారు. పోయినోళ్ళు మంచోళ్ళు. పోయిన వాళ్ళందరూ ఎవరు? మంచోళ్ళు. చచ్చిపోతే మంచోళ్ళు. మరి బ్రతికున్న ప్రవక్తలు వాళ్ళని నువ్వు చంపుతావా? ఏంటి ద్వంద్వ నీతి? ఏంటి డబుల్ గేమ్? దీన్ని వేషధారణ అనరా? ప్రవక్తలను గౌరవించేవాళ్ళ, నీతిమంతుల్ని ప్రేమించేవాళ్ళ ఒక ప్రక్క సమాధులను కట్టి నీతిమంతుల గోరీలను శృంగారిస్తే ఆ కాలంలో మేము ఉంటే చంపేవాళ్ళం కాదని చెప్పుకుంటూ, మరో ప్రక్క నీ కళ్ళ ముందున్న వారిని చంపుతున్నావు. ఏమనాలి? వేషధారి, వేషధారి, వేషధారి. మనస్సాక్షి వాతవేయబడిన మనస్సాక్షి ఒక చోట ఒకలా, మరో చోట మరోలా ప్రవర్తించే విధానం, నచ్చిన చోట మరో ఒకలా, నచ్చని చోట మరోలా రూళ్ళు తిప్పేసే విధానం వేషధారులు అంటారు. శాస్త్ర పరిచయాలు చచ్చిపోలేదండి. ఇంకా క్రైస్తవులలో చాలా మంది రూపంలో మన కళ్ళ ముందే తిరుగుతున్నారు. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. సమాజంలో అందరూ వాళ్ళే. మరి వాళ్ళని చూసి ఏమన్నా లేదు ప్రభు? వేషధారులు. మనుషుల మధ్య మాటలాడేదొకటి, ప్రవర్తనలు చూపించేదొకటి, మనుషుల మధ్య పలికేదొకటి, వారి చేతలలో చేసేదొకటి. వాళ్ళతో అంటూ అన్నాడు, మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి. మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి. 32వ వచనంలో మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి అంటే, మీ పితరులు ఎంత మూట కట్టుకున్నారు, మీరు కూడా అదే పూర్తి చేస్తారు. చేయండి. సర్పంలారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగ తప్పించుకుంటారు? ఏమండి, నీతిమంతులు సమాధులు కడుతున్నారు కదా, గోరీలను శృంగారిస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకండి నరకానికి పంపటం? ఎందుకు నరకానికి పంపాలి? వాళ్ళల్లోని వేషధారణ. తర్వాత ఏమన్నాడు? ఇదిగో 33, అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. మీరు కొందరిని చంపి సిలువ వేస్తారు. కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. చూసారా? ఒకనాడు పితరులు ఏది చేశారో, ఏది తప్పు అన్నారు, పితరులు చేసిన దానిలో దేనిని తప్పు అంటున్నారు, ఏ విషయంలో పితరులను తప్పు పడుతున్నారో ఇప్పుడు వాళ్ళు అదే చేస్తారు. యేసుప్రభువు చెప్తున్నాడు, అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తల్ని, శాస్త్రుల్ని, జ్ఞానుల్ని పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి కొందరిని సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తారుముదురు. మీరు ఒక ప్రక్కవే చేస్తున్నారు, కానీ పితరులు చేసింది తప్పు అంటున్నారు. అందుకే ఏమన్నాడు? నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు, దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు, హేబేలు రక్తం మొదలుకొని దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఒక విచిత్రమైన, ఒక వివాదాస్పదమైన, సందేహము పుట్టించడానికి అవకాశం ఉన్న ఒక సందర్భం ఉంది ఇక్కడ. ఏంటి అని అంటే, హేబేలు మొదలుకొని బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చునన్నాడు. కానీ ఇక్కడ ఇంకొక మాట ఏమన్నాడంటే, దేవాలయమునకు, బలిపీఠమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడుగు జకర్యా అన్నాడు. మీరు చంపిన జకర్యా ఎప్పుడండి చనిపోయాడు? యేసుక్రీస్తుకు ముందు సుమారుగా 600 సంవత్సరాలు, సుమారుగా 500 నుంచి 600 మధ్య కాలంలో, 600 నుంచి 500 మధ్య కాలంలో చనిపోయిన ఈ జకర్యాను
వీళ్ళు ఎలా చంపుతారు? వీళ్ళు కాదు కదా చంపారు, కానీ మీరు చంపిన అన్నాడు. మీరు చంపిన, మీరు అంటున్నాడు. వీళ్ళు ఏమన్నా చంపారా? బాగా ఆలోచించండి. ఎందుకంటే వాక్యాన్ని సున్నైనను పుల్లైనను తప్పిపోవద్దు కదా, జాగ్రత్తగా ఆలోచించాలి. వీరు చంపారా? బాగా ఆలోచించండి. వీరు చంపారా? యేసుప్రభు ఆ మాట అన్నాడు, దేవాలయమునకు బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చాం. వాళ్ళు చంపారా అంటే ఎస్, చంపారు. ఎలా? ఏమండి, నీతిమంతులైన ప్రవక్తలైన వాళ్ళు శరీరాన్ని విడిచి పరదేశంలోనికి వెళ్ళారు, విశ్రాంతిలోనికి వెళ్ళారు. వాళ్ళెవరు మృతులు కాదండి, సజీవులు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. నేను సజీవులకే దేవుడును గాని మృతులకు దేవుడను కాను అన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనగా నీతిమంతులు, ప్రవక్తలు, వీళ్ళందరూ మృతులు కాదండి, సజీవులు వాళ్ళు, సజీవులు వాళ్ళు, సజీవులు వాళ్ళు. ఒకనాడు ఈ భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు చంపేశారు. ఎవరు? వారి పితరులు. వారు పితరులు చంపారు, రక్తాన్ని చిందించారు. మరి వాళ్ళు చంపితే మీరు చంపినా అనే మాట ఎందుకు వచ్చింది అంటే, వారు శరీరంతో ఉన్నప్పుడు ఖడ్గముతో పొడిచి నరికి, కత్తితో నరికి చంపారేమో. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఒకనాడు వాళ్ళు శరీరంతో ఉన్న మనుషుల్ని చంపారు. ఈరోజు సజీవులుగా ఉన్న, దేవుని దృష్టికి సజీవులు వాళ్ళు. నీతిమంతులంతా సజీవులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సజీవులు. కానీ సజీవులైన వారికి సమాధులు కట్టారు. చూసారా? సమాధులు ఎందుకండి? సమాధులు దేనికి? చాలామంది సమాధుల పండుగను ఒకటి చేస్తుంటారు. ఈ లెంట్ డేస్ అని పాటిస్తుంటారు. చూసారా? 40 దినాల్లో. ఆ 40 దినాలలో ఒకటి సమాధుల పండగ. సమాధుల పండగ. బైబిలులో సమాధుల పండగ గురించి ఏమైనా రాయబడిందా? నిన్ను చేయమన్నారా? క్రైస్తవుడు సమాధుల పండగ చేయాలా? వీళ్ళు కూడా వెళతారు. ఎలాగా? వీళ్ళు కూడా శాస్త్రులు, పరిచయుల యొక్క సంతానం కదండి. వీళ్ళు కూడా వెళ్ళి ఆ సమాధుల పండగప్పుడు సమాధులకు సున్నం వేసి, అలంకరించి, శృంగారించి, సమాధులు కట్టించి. ప్రియులరా, నీతిమంతులైన వారు, ప్రవక్తలైన వారు, వారి శరీరమును విడిచిన విశ్రాంతిలో నెమ్మది పొందుచు వాళ్ళు సజీవులని పిలువబడుతున్నారు. ఈ సమాజానికి వాళ్ళు సజీవులుగా తెలియాలి, సజీవులుగా తెలియబడాలి. వారు జీవించి ఉన్నారని తెలియబడాలి. వాళ్ళు జీవించున్నారు. ఒకనాడు బ్రతికి ఉన్న వారిని చంపి పాపాత్ములయ్యారు, పాపాన్ని మూటగట్టుకున్నారు. ఇదిగో ఈ శాస్త్రుల, పరిచయుల పితరులు ఈరోజు ప్రజల హృదయాలలో సమాధులు కట్టి చనిపోయిన వాళ్ళుగా చూపించి మళ్ళీ ప్రజల హృదయాల్లో చంపుతున్నారు వీళ్ళు. అంటే ఒక మనిషికి నువ్వు సమాధి కట్టేవంటే చచ్చిపోయాడా? ఒక మనిషికి సమాధి కట్టేవంటే ఏంటి? నీతిమంతుడికి సమాధి కట్టేవంటే ఏంటి? చనిపోయాడా? అబ్రహాం చనిపోయాడా? జకర్యా చనిపోయాడా? హేబేలు చనిపోయాడా? మోషే చనిపోయాడా? వారంతా ఉన్నారు. అంటే ప్రజల దృష్టిలో, సమాజం దృష్టిలో సమాధులు కట్టి, సమాధులను శృంగారించి మళ్ళా ఈ సమాజంలో చచ్చిన వారిగా ప్రవక్తలను చూపిస్తున్నారు వాళ్ళు. అందుకే వీళ్ళకి ఎలాంటి పాపం వారి మీద మోపబడిందంటే, జకర్యా రక్తము మీరు కూడా చిందించారు. దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు చంపిన జకర్యా, మీరు చంపిన బరకే కుమారుడైన జకర్యా. అంటే మీ పితరుల పాపంలో మీరు పాలివారవుతున్నారు. ఈ సమాధులు గట్టి మీరు పాలివారవుతున్నారు అని ఒక మాట అన్నాడండి. ఏటమాట? దేవాలయమునకు, బలిపీఠమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు, హేబేలు రక్తం మొదలుకొని జకర్యా రక్తం వరకు, మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా, భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా, హేబేలు మొదలుకొని జకర్యా వరకు భూమి మీద ఎంతమంది నీతిమంతులు అయితే చనిపోయారో ఆ నీతిమంతుల రక్తమంతా మీ మీదికి వస్తుంది. ఎవరి మీదకి? హేబేల్ని ఎవరు చంపారు? కయ్యను చంపాడు.
ప్రవక్తలను ఎవరు చంపారు? నీతిమంతులను ఎవరు చంపారు? వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు యేసుక్రీస్తు కళ్ళ ముందున్న శాస్త్రులు పరిచర్యలు ఎవరు ఆ పితరులను చంపలేదు, జకర్యాని చంపలేదు, హేబేలును చంపలేదు, నీతిమంతులు ఎవరిని చంపలేదు. కానీ యేసు ప్రభు విచిత్రంగా ఏమన్నాడంటే, హేబేలు మొదలుకొని జకర్యా వరకు మరణించిన నీతిమంతుల రక్తమంతా మీ మీదకి వస్తుంది అన్నాడు. మీదకి రావడం అంటే హేబేలు రక్తాన్ని చిందించినప్పుడు ఆ రక్తము మొరపెట్టి కయ్యూని మీదకి శాపం వచ్చింది చూసారా? రక్తం మొరపెడుతుంది, బాగుంది. హేబేలుని కయ్యూను చంపాడు గనక హేబేలు రక్తము కయ్యూని మీద మొరపెడుతుంది అంటే సబబుగానే మనకు అనిపిస్తుంది. కానీ హేబేలు రక్తము, ఎందుకంటే హేబేలు రక్తం మొదలుకొని బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు అన్నాడు కాబట్టి హేబేలు రక్తం కయ్యూని మీద మొరపెట్టి కయ్యూనుకు ఉరి తెచ్చింది, కయ్యూనుకు శాపం తెచ్చింది అంటే పర్వాలేదు, కయ్యూని మీదకి వెళ్ళిందంటే పర్వాలేదు. కానీ హేబేలు రక్తం యేసుక్రీస్తు కాలంలో అనగా మొదటి శతాబ్దంలో చెప్పాలంటే హేబేలు మరణించిన సుమారుగా 4000 సంవత్సరాలకి, అంతే కదా, సుమారుగా హేబేలు మరణించిన 4000 సంవత్సరాల తర్వాత ఉన్న తరం మీదకి హేబేలు రక్తం ఎందుకు వచ్చింది? 4000 సంవత్సరాల తర్వాత పుట్టిన తరం కదండి వీళ్ళంతా. ఈ తరం వారి మీదకి నిశ్చయంగా వచ్చునన్నాడు. హేబేలుకి ఆ తరం వారికి ఏంటి సంబంధం? ప్రవక్తలను చంపిన వారి పిల్లలు వీళ్ళు కదా, చాలా తరాలు గడిచిపోయాయి. జకర్యా తర్వాత 500 సంవత్సరాల తర్వాత పుట్టినోళ్ళు వీళ్ళు. వాళ్ళ రక్తం వీళ్ళ మీదకి రావడం ఏంటి? అంటే వీళ్ళ పితరులు చేసిన పాపం వీళ్ళకి శాపమయ్యిందా? అవును. పితరులు చేసిన పాపం వీళ్ళకి శాపమైందంటే అవును. ఏమండి, దేవుడు ఒక మాట రాయించండి పాత నిబంధన గ్రంథంలో, ధర్మశాస్త్రంలో ఏమి రాయించాడో ఒకసారి చూడండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనం. ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించును. తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. అలాగే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనం. ఏమండి, దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని. ఏం చేస్తాడట ఆయన? 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడై ఉన్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 5వ చదవండి. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, ప్రిలరా, బాగుంది ఈ మాటను బట్టి దేవుడు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? తండ్రులు పాపం చేస్తే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడుతుందా? తండ్రుల పాపం పిల్లలకి వర్తిస్తుందా? ప్రియమైన దేవుని పిల్లలరా, ఒకవేళ తండ్రి పాపం చేస్తే ఆ పాపాన్ని కుమారుడికి అంటగడితే అది చాలా అన్యాయం అవుతుంది. ఇక్కడ ఈ మాటలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించడం అంటే ఏంటి? అది జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది కొంచెం వివాదంగా మారింది. ఎందుకంటే ఏమండి, యేసుక్రీస్తు ఈ మాట అన్నాడు, ఎప్పుడో జకర్యా చనిపోయాడు, ఎప్పుడో హేబేలు చనిపోయాడు, వాళ్ళ దోషం
ఈ తరం వారి మీదకి రావడం ఏంటి? అలా రాదు. ఎందుకంటే మరి పాత నిబంధనలో దేవుడు ఇది మాన్పించేశాడు అని కొన్ని వచనాలు చూపిస్తున్నారు. జాగ్రత్తగా వినాలి. బైబిలులో మనం చూసిన ఈ సందర్భం మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో మనం చూసిన సందర్భానికి పూర్తి భిన్నంగా ఉన్న కొన్ని వాక్యాలను చాలా మంది చూపిస్తున్నారు. ఏంటి ఆ వాక్యాలు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 29వ వచనం. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను అను మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిననే మాట వాడుకొనరు. అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పాడో, ఏం చెప్పాడు? తండ్రుల దోషము పిల్లల మీదకి, కుమారుల మీదకి 3-4 తరాలు రప్పిస్తానన్న మాట గురించి మరలా ఇర్మియా గ్రంథంలో ఏమంటున్నాడంటే, ఆ దినములలో తండ్రుల ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిననే మాట. అంటే తండ్రులు పాపం చేస్తే పిల్లలకు శిక్ష పడింది అన్నదాన్ని సామెతగా చెప్పుకుంటున్నారట. తండ్రులు తప్పు చేస్తే పిల్లలకు శిక్ష పడింది, తండ్రులు దోషం చేస్తే పిల్లలకు శిక్ష పడింది అని చెప్పుకుంటున్నారట. దేవుడు అన్నాడు, కొన్ని ఏవో దినాలు రాబోతున్నాయి, రాబో దినాల గురించి మాట్లాడుతూ, ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిననే మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషమును బట్టి మృతి నొందుతాడు అన్నాడు. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. ఏమండి? యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 22, 23 వచనాలు. క్షమించండి, 2వ వచనం 3వ వచనం. ఎస్, 2వ వచనం 3వ వచనం. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఏమండి? ఇశ్రాయేలీల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు, ఇశ్రాయేలీల్లో ఈ సామెత మీరిక పలుకరు అన్నాడు. రైట్, బాగుంది, చాలా జాగ్రత్తగా వినాలి. అంటే ఇక తండ్రుల దోషం పిల్లల మీదకి రాదు, తండ్రుల దోషం చేస్తే శిక్ష పిల్లల మీదకి రాదు, శాపం పిల్లల మీదకి రాదు. ఇది బాగుంది అన్నాడు కదా. మరి యేసుక్రీస్తు ఎప్పుడో చనిపోయిన మరి హేబేలు రక్తాన్ని, ఎప్పుడో చనిపోయిన జకర్యా రక్తాన్ని ఈ తరం వారి మీదకి వస్తుందని ఎందుకన్నాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. మనసు పెట్టి జాగ్రత్తగా వినకపోతే అంత గందరగోళం అయిపోతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక ఆయన జన్మ పాపం లేదు, మంచిదే, జన్మ పాపం లేదు. మరి తండ్రులు చేసిన పాపం పిల్లలకి ఎలా అంటుతుంది? నిజమే, పిల్లలకు తండ్రులు చేసిన పాపం అంటదు 100%. అలా అనుకుంటే శాపం కూడా రాదు అన్నాడు. జాగ్రత్తగా వినాలి, మళ్ళీ చెప్తాను నేను. జాగ్రత్తగా వినాలి, మళ్ళీ చెప్తాను. ఇశ్రాయేలీయులకు శాపం ఉంది. ఇశ్రాయేలీయులకు శాపం ఉంది. ఆ శాపం ఏంటంటే వాళ్ళు నీతిమంతుల్ని, ప్రవక్తల్ని చంపేశారు. ఆ శాపం తరతరాల వరకు వారి మీద ఉంది. యేసుప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఈ తరం వారి మీదకి రక్తం అంతా వచ్చేస్తుంది అన్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, పాపమునకు శాపమునకు చాలా తేడా ఉంది. గుర్తుపెట్టుకోండి, పాపము రాదు, పాపం రాదు. ఉదాహరణకు, నేను మర్డర్ చేశాను అనుకుందాం, నేను హత్య చేశాను. నేను హత్య చేసిన ఈ పాపం నా పిల్లలకి అంటదు, ఈ పాపం నా పిల్లలకి అంటదు. కానీ శాపం వస్తుంది. ఎందుకు, ఎలా వస్తుందండి? నేను మర్డర్ చేస్తే ఆ పాపం నా పిల్లలకు రాదు, కానీ దాని ఎఫెక్ట్, శాపం అయితే వస్తుంది. పాపానికి శాపానికి ఏంటి తేడా అంటారా? ప్రియులరా, నేను మర్డర్ చేశాను, జైలుకి వెళ్ళాను. జైలుకి వెళ్తే నా పిల్లలు అనాథలు అవుతారు. చదువుకోవడానికి వాళ్ళకి సరిగ్గా డబ్బులు ఉండవు, ఫీజులు కట్టడానికి డబ్బులు ఉండవు, తినడానికి తిండి ఉండదు.
వాళ్ళే కష్టపడాలి, చదువు ఆపేయాలి. చదువు ఆపేసి ఏదో ఒక కూలినాలి పని చేసుకొని బ్రతుకు జీవనం సాగించాలి. చదువు ఆగిపోతుంది. దానివల్ల వాళ్ళ జీవితాలు దుర్భరం అవుతాయి, చాలా కష్టాల పాలవుతాయి. నేను చేసిన తప్పుకి శిక్ష వాళ్లకు పడిందా పడలేదా? పడిందా పడలేదా? పడింది. తప్పు నేను చేశాను, పాపం నేను చేశాను, ఆ పాపం వాళ్ళకి అంటదు. నువ్వు హత్య చేసావని నా పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టరు, నువ్వు హత్య చేసావని నా భార్యను తీసుకెళ్లి జైల్లో పెట్టరు. నేను చేసిన పాపం అంటలేదు, కానీ నేను చేసిన పాపానికి ఫలితం ఉందే, ఎఫెక్ట్, అది నా పిల్లలకు పడింది. అర్థమైందా? నా పిల్లలకు పడింది. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. అవ్వ తప్పు చేసింది, ఆదాము తప్పు చేశారు. పాపం చేసింది వాళ్ళు, లోకానికి శాపం వచ్చింది. ఏంటి శాపం? నీ ముఖము చెమట కార్చి బ్రతుకు కాలమంతా నువ్వు ఈ భూమి పంట తినాలి. అంతకుముందు బాధ లేదండి. ముఖం చెమట కార్చి కష్టపడి భూమిని దున్ని భూమిని పండించుకునే కర్మ లేదు. ఈరోజు ఆదాము చేసిన పాపానికి ఆ ఎఫెక్ట్ ఎప్పటికీ ప్రపంచం మీద ఉందంటే ఉంది. అంటే ఆదాము అవ్వలు పాపం చేస్తే ఆ శాపం మానవాళికి ఉందా అంటే ఉంది. అర్థమైందా? ఇప్పటికీ ఉందంటే ఇప్పటికీ ఉంది. అవ్వ చేసిన పాపం, దానికి శాపం ఏంటంటే ప్రసవ వేదన. ఇప్పటికీ ఉందా? ఉంది. ఆదాము చేసిన పాపానికి ఏమండి, కష్టపడి ముఖం చెమట కార్చి పంట తినాలి, శాపం ఇది. అవ్వ చేసిన పాపానికి శాపం ఇప్పటికీ ఉంది. పిల్లరా, ఇశ్రాయేలీయుల పితరులు చేసిన పాపానికి శాపం వచ్చింది. ఈ తరాల వారికి ఏమొచ్చింది? శాపం, 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 శాపం వచ్చింది. అలాగని వాళ్ళు పాపం చేయటం లేదంటే విచిత్రం ఏంటంటే, వాళ్ళ పితరులు ఏ పాపం చేశారో వీళ్ళు సేమ్ అదే పాపం చేస్తున్నారు. వాళ్ళ పితరులు ఏ పాపం చేశారో సేమ్ అదే పాపం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, జకర్యా రక్తము హేబేలు రక్తము రావడం ఎందుకు? వాళ్ళు ఎవరిని చంపారు? యేసుప్రభుని చంపారు, మరి యోహాన్ను చంపారు, మరి యాకోబును చంపారు, మరి ఇంకా మిగిలిన అపోస్తలును చంపారు. వాళ్ళు ఎవరినైతే చంపారో వాళ్ళ రక్తం కదా రావాలి. వాళ్ళు ఎవరినైతే చంపారో వాళ్ళ రక్తం రావాలి. కానీ హేబేలు మొదలుకొని నీతిమంతుడైన జకర్యా రక్తం రావడం ఏంటి అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, హేబేలును చంపినందుకు, జకర్యాను చంపినందుకు, మధ్య నీతిమంతులను చంపినందుకు, ప్రవక్తలను చంపినందుకు ఏ శిక్ష అయితే అమలు పరచబడుతుందో, ఏ శిక్ష విధి అయితే ఉందో, అదే శిక్షా విధి ఈ తరము వారి మీద కూడా ఉంది. అంటే మీ పితరులకు ఏ శిక్ష వచ్చిందో అదే శిక్ష మీకు ఉంది. యేసుప్రభు అదే చెప్పాడు. పాపం సేమ్, నేరం సేమ్. కోర్టు ఉందనుకోండి, మన చట్టాలు ఉన్నాయి, మన కోర్టులు ఉన్నాయి. ఎవరైనా ఒక నేరం చేస్తే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అనుకుందాం కాసేపు. ఇలాంటి పాపానికి, అంటే అప్పటి వరకు అలాంటి పాపం జరగలేదు, నేరం జరగలేదు, అంతకుముందు దానికి ఒక సెక్షను లేదు, అంతకుముందు దానికి ఒక నేరం లేదు, లా లేదు, ఓ భయంకరమైన నేరం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఇదిగో దీనికి ఇది శిక్ష. ప్రిలరా, యునిక్గా, అంటే అంతకుముందు లేని ఒక క్రొత్త కేసు, దానికి సుప్రీంకోర్టు ఒక శిక్ష వేసింది అనుకోండి. భవిష్యత్తులో అలాంటి పాపము లేదా అలాంటి ఘోరం, అలాంటి నేరం ఎవరు చేసినా మళ్ళా కొత్తగా శిక్షలు రాయనవసరం లేదు, కొత్తగా లా రాయనవసరం లేదు. అంతకుముందు సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో అదే తీర్పు అమలైపోతుంది, అదే తీర్పు అప్లై అయిపోతుంది. మీకు అర్థమైతే, ఒక నేరం జరిగినప్పుడు దానికి ఒక తీర్పు రిజిస్టర్ చేయబడితే ఆ తీర్పే అందరికీ వర్తిస్తుంది. ఇంకో విచిత్రం తెలుసో లేదో మీకు, ఏదైనా కేసు కోర్టుకు వచ్చిందనుకోండి, ఉదాహరణకు జిల్లా స్థాయి కోర్టు లేదంటే రాష్ట్ర స్థాయి హైకోర్టు, ఈ కేసును పోలిన కేసులకి ఏమైనా ఇంతకు ముందు ఎక్కడైనా తీర్పిచ్చున్నారా అని చూస్తారు. మద్రాస్ హైకోర్టు ఇలా తీర్పిచ్చిందండి అంటే ఆ తీర్పు ఆంధ్రాలో కూడా, ఆంధ్ర హైకోర్టు కూడా అమలు చేసేస్తుంది. ఆల్రెడీ దీని గురించి మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది కదా, అదే తీర్పు ఇక్కడ అంటారు. ఆల్రెడీ దీని గురించి అండి మధ్యప్రదేశ్ కోర్టు తీర్పిచ్చిందండి, ఓకే, అయితే ఇక్కడ కూడా అదే తీర్పు. ఆల్రెడీ దీన్ని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చిందండి, అయితే అదే తీర్పు అమలైపోతుంది. మార్చరండి. సుప్రీంకోర్టు కూడా అంతే.
సుప్రీంకోర్టులో ఒక కేసు విషయం తీర్పు వచ్చిందంటే కింద కోర్టులు కూడా ఆ తీర్పుని యాజ్ ఇట్ ఈజ్ అమలు చేస్తాయి. అంటే ఎవడో ఒక 20-30 ఏళ్ల క్రితం చేసిన నేరానికి ఒక తీర్పు రిజర్వ్ అయితే, ఒక తీర్పు రిజిస్టర్ అయితే, ఆ పాపమును బోలి పాపం చేసిన లేదా ఆ నేరమును బోలిన నేరము చేసిన ప్రతివాడికి అదే తీర్పు కంటిన్యూ అవుతుంది. ఇది మీకు అర్థమైతే, ఇది మీరు అర్థం చేసుకుంటే, హేబేలు మొదలుకొని బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు నీతిమంతుల్ని ప్రవక్తలను చంపిన వాళ్ళకి ఏ శిక్ష ఉందో అదే శిక్ష ఈరోజు నీతిమంతుల్ని ప్రవక్తల్ని చంపుతున్న మీకు ఉంది. అంటే హేబేలు మొదలుకొని బరకీయ కుమారుడైన జకర్యా రక్తం మీ మీదకి వచ్చింది అంటే ఆ రోజు రక్తము మొర్రపెట్టడం వలన వచ్చిన శిక్ష మీ మీదకు కూడా వస్తుంది. ఆ రోజు ఆ నీతిమంతుల రక్తం మొరపెట్టడం వల్ల మీ పితరులకు ఎలాంటి శిక్ష వచ్చిందో అదే శిక్ష మీకు అమలవుతుంది. తద్వారా దాన్ని ఏం చెప్పొచ్చు అనమాట, ఆ రక్తమే మీ మీదకి వచ్చిందని చెప్పొచ్చు. అదే రక్తం గనుక ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన మాటను జాగ్రత్తగా ఆలోచిస్తే, పితరులను వాళ్ళు చంపకపోయినా అదే పాపము తిరిగి ప్రారంభించారు. పితరులను చంపలేదు, మన ప్రవక్తలను వాళ్ళే ప్రవక్తలను చంపుతున్నారు కదా. యేసుప్రభుని చంపేశారు కదా, యోహాను చంపేశారు కదా, యేసుక్రీస్తు శిష్యులను చంపేస్తున్నారు కదా. గనుక ఒకనాడు చట్టం, హేబేలు మొదలుకొని బరకీయ కుమారుడైన జకర్యా రక్తము మొర్ర పెట్టడం వలన వచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం వీళ్ళకి అప్లై అవుతుంది. కొంతమందికి తేడా తెలియంది ఏమిటంటే, పాపానికి శాపానికి తేడా తెలియదు. పితరుల పాపం పిల్లలకి అంటది, రైటే, 100%. కానీ పితరులు చేసిన పాపానికి శాపం ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా ఎప్పటికీ పిల్లలకు ఉంది, ఎప్పటికీ ఉంది. అదే చెప్పాను కదండి, ఆదామవ్వలు చేసిన పాపానికి శాపం ఇంకా లోకం మీద ఉందా? ఉంది. ఎందుకు లేదు? ఉంది, ఇప్పటికీ ఉంది. ప్రియులారా, అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ పితరుల పాపము లేదా పితరుల వలన వచ్చినటువంటి శాపం ఇశ్రాయేలు అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందంటే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అయితే యేసుక్రీస్తు త్యాగం చేశాడండి, శిలువ త్యాగం చేశాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు. మరియు అపరాధాల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలన మనము మృతులమై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు గల మన మీద రుణంగాను మనకు విరోధంగాను ఉండిన పత్రం, ఏదైతే ధర్మశాస్త్రం అనే పత్రం ఉందో దాన్ని శిలువకు మేకులు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసాను. ఓకే, మరొక మాట కూడా చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం, 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఇశ్రాయేలీలందరూ దేనికి లోనై ఉన్నారట? శాపానికి లోనయ్యారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేయటం నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. హత్య చేయకూడదు, కానీ ప్రవక్తలను హత్య చేశారు. వాళ్ళ మీదకి వచ్చినటువంటి ఆ శాపం అందరి మీద ఉందట. తర్వాత 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. మూల భాషలో ఏముంది? 2 పుట్నోట్లో 2 ఇచ్చేమన్నాడు. శాపగ్రాహి అయి అంటే ఇశ్రాయేలీల మీద గాని అన్యుల మీద గాని లోకం మీద గాని ఉన్న శాపాన్ని ఎవరు తీసుకున్నారట? యేసుక్రీస్తు.
శాపం ఉందా? ఉంది. పితరుల పాపం వలన లోకానికి శాపం వచ్చిందా? వచ్చింది. ఆ శాపాన్ని ఎవరు గ్రహిస్తున్నారట? యేసుక్రీస్తు శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అన్నాడు. మనల్ని ఎక్కడి నుంచి విమోచించాడట? ఇశ్రాయేలీలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. మనము పాపము చేయటం వలన, పాపం వలన ఉన్న శాపము నుంచి మనలను విమోచించాడు. రైట్, ఇప్పుడు బాగుంది. చాలా మంది అంటే ఏమంటారంటే, యేసుప్రభు వచ్చేసాక ఇక శాపాలు గీపాలు ఏం లేవండి, ఆయన తీసాడు కదా అంటున్నారు. యేసుక్రీస్తు వచ్చాక శాపాలు గీపాలు లేవు, ఆయన తీసేసాడు కదా అంటున్నారు. మంచిదే, కానీ ఎలా పోతుంది శాపం? ఎలా పోతుంది శాపం? ఎలా పోతుంది? యేసుక్రీస్తును అంగీకరించిన వాడికి శాపం పోతుంది, అంగీకరించని వాడికి శాపం అలాగే ఉంటుంది. ఇశ్రాయేలీయులైన క్రీస్తును అంగీకరిస్తే పితరుల పాపానికి వాళ్ళ మీద ఉన్న శాపం వాళ్ళని ఏం చేయదు, ఆ శాపం పోతుంది. అంగీకరించి బాప్తిజం తీసుకొని యేసు రక్తములో శరీరంలో పాలు పొందిన వానికే ఇది అప్లై అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, పాపం అనేది, శాపం అనేది యేసుక్రీస్తు తీసేశాడు అంటే దాని అర్థం టోటల్గా యేసుక్రీస్తు నమ్మని వాడికి కూడా శాపం పోయిందని కాదండి. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారికి శాపం. పాపం ఎవరికి పోతుంది చెప్పండి? పాపం ఎవరికి పోతుంది? యేసుక్రీస్తును అంగీకరిస్తేనే కదా పాపాలు క్షమించబడతాయి. మరి శాపం అంగీకరించిన వాడికి పాపం ఎలా పోదో, యేసుక్రీస్తును అంగీకరించిన వాడికి శాపం కూడా పోదు. అంటే ఇశ్రాయేలీల మీద శాపం ఉందా అంటే ఉంది, వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు. అందుకే పౌలు గారు కూడా మాట్లాడుతూ అంటాడు, దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చెను. దశలోనికి రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుచు, యేసుప్రభు ఇదే మాట అన్నాడు చూడండి, మీరును మీ పితరుల పరిమాణము చొప్పున చేయుడే, అంటే సంపూర్తి చేయండి. మీ పితరులు ఎంత పాపం మూట కట్టుకున్నారు, మీరు అంత మూట కట్టుకోండి అన్నాడు. యూదులు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారట? తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును, ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్ని జనులు రక్షణ పొందకుండుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చెను. చాలా మంది యూదుల కోసం ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం అంటున్నారు. పాత నిబంధన కాలంలో యెరూషలేము మహారాజు పట్టణమే, పాత నిబంధన కాలంలో యెరూషలేము దేవుని పట్టణమే, పాత నిబంధన కాలంలో సంఘమది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నిజమైన యెరూషలేము, పరలోకపు యెరూషలేము క్రైస్తవ సంఘం. భూమి మీద ఉన్న ఆ యెరూషలేముకి మాత్రం ప్రయారిటీ లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీల కొరకు, యూదుల కొరకు ప్రార్థన చేస్తాను అంటే నీ అంత అమాయకుడు లేడు. వాళ్ళు శాపగ్రస్తులు. ఎందుకు శాపగ్రస్తులు? యేసుక్రీస్తును అంగీకరించలేదు కనుక వారి మీద శాపం నిలిచింది. అంగీకరించిన వాడికే పాపమైన పోతుంది, యేసును అంగీకరించిన వాడికి పాపమైన పోతుంది, శాపమైన పోతుంది. అంగీకరించని వారికి పాపము నిలిచి ఉంటుంది, శాపము నిలిచి ఉంటుంది. యూదులు అంగీకరించిన వారు, యూదుల్లో అంగీకరించిన వారందరూ శాప విమోచన పొందారు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులుగా యూదుల్లో చాలా మంది మారారు, వాళ్ళు శాప విమోచన పొందారు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించలేదో వారి మీద శాపం నిలిచే ఉంది. వాళ్ళు మారలేదంటానికి చూడండి రుజువు ఏమన్నాడు? వారు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును, ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్ని జనుల రక్షణ పొందుటకై మేము వారితో మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు. అంటే మారని ఆ యూదులు, యేసుక్రీస్తును అంగీకరించడం ఇష్టం లేని ఆ యూదులు అన్ని జనులకు కూడా యేసుక్రీస్తును ప్రకటించకుండా అడ్డుకుంటున్నారట. ప్రకటించుచున్న అపోస్తలుల్ని, ప్రకటించుచున్న పౌల్ని, ప్రకటించుచున్న క్రైస్తవుల్ని అడ్డుకుంటున్నారట. వీళ్ళు కూడా ఏం చేశారట? ప్రవక్తల్ని, యేసుక్రీస్తుని చంపేశారట. గనుక ఎప్పుడో చనిపోయిన హేబేలు, జకర్యా వారి మధ్య ఉన్నటువంటి ఆ నీతిమంతులందరి రక్తం వీళ్ళ మీదకి ఎందుకు వస్తుందంటే అదే తప్పు వీళ్ళు కూడా చేస్తున్నారు కనుక.
అదే తప్పు. అంటే పితరుల పాపం పిల్లలకు శాపమా? 100%. 100%. ఒకనాడు పితరులు చేసిన వీళ్ళ పితరులు, మేము మా పితరుల కాలంలో ఉండుంటే ఈ ప్రవక్తలు నీతిమంతులు చంపేవాళ్ళం కాదని చెప్పారే, వీళ్ళు కూడా అదే కంటిన్యూ చేశారు. అయినా ఒకవేళ వీళ్ళ పాపం చేయకపోయినా, వాళ్ళు ఈ పాపం చేయకపోయినా శాపం అయితే వీళ్ళ మీద ఉంది. యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే ఆ శాపం పోతుంది. శాపం ఉంది. ఆదామవ్వలు చేసిన పాపానికి శాపం లోకం అనుభవించట్లేదా? ఆకలనే బాధ మనకి ఇప్పటికీ లేదా? ముఖం చెమట కార్చి కష్టపడి భోజనం చేయటం లేదా? గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులియవు అంటే తల్లిదండ్రుల పాపం పిల్లలకు అంటది, రైట్? పాపం అంటది, కానీ శాపం ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ చెప్తాను, అది అర్థం కావటం లేదని మీరు అనుకుంటే ఉదాహరణ కూడా చెప్పాను. నేను మర్డర్ చేస్తే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుంది. నా పాపం నా పిల్లలకు రాదు, కానీ దాని ఎఫెక్ట్ వాళ్ళను పెంచాలి, పోషించాలి, ఆహారం పెట్టాలి, వాళ్ళ వస్త్రాలు ఇవ్వాలి, ఫీజులు కట్టాలి, చదివించాలి. ఇవన్నీ చేయాలంటే నేను ఉండాలి. నేను వెళ్ళి జైల్లో కూర్చుంటే అప్పుడు వాళ్ళు అనాథలు అవుతారు, వాళ్ళు కష్టపడాలి, చదువు ఆగిపోతుంది, మంచి ఉద్యోగాలకు వెళ్ళలేరు. ఏమండి, వాళ్ళ జీవితం దుర్భరం అవుతుంది, కడు పేదరికంలోకి వెళ్ళిపోతారు. నేను చేసిన పాపానికి వాళ్ళకి శాపం వచ్చింది. శిక్ష నాకు పడింది, కానీ వాళ్ళకి కూడా శాపం, వాళ్ళకి శిక్ష పడింది. ప్రేమైన దేవుని వారలారా, పెద్దలు పాపం చేయకూడదు, దాని ఎఫెక్ట్ పిల్లల మీదకి వస్తుంది. ఇశ్రాయేలీల పితరులు పాపం చేశారు, ఆ ఎఫెక్ట్ ఇశ్రాయేలీల మీద ఉంది. వీళ్ళు కూడా అదే పాపం చేశారు గనక ఆ చట్టం వీళ్ళకు కూడా వర్తించింది. ఆ చట్టం గనుక ఏదోనండి, తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులియవన్నాడు, ఈ సామెత చెప్పుకోరన్నాడు. నిజమే, ఎప్పుడు చెప్పుకోరు? ఈ సామెత ఎప్పుడు చెప్పుకోరు? నువ్వు క్రీస్తును అంగీకరిస్తే ఆ దినములలో అంటే యేసుక్రీస్తు దినాల గురించి మాట్లాడుతూ, క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతూ, క్రొత్త సంఘం గురించి మాట్లాడుతూ, క్రైస్తవ్యం గురించి మాట్లాడుతూ ఇర్మియా గారు వ్రాసిన మాట అది. చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 31, 29, 30 వచనాలు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 29, 30 వచనాలు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెను అని మాట వాడుకోరు. ఎందుకు వాడుకోరు? యేసుక్రీస్తు వచ్చి శాప విమోచన జరిగించాడు. ఆ శాప విమోచనకు వీళ్ళు పాత్రులై ఆయన అంగీకరించి తమ శాప విమోచన పొందుతారు గనక. యేసుక్రీస్తును అంగీకరించకుండా, శాప విమోచన పొందకుండా, ఇదిగో పిల్లల దాకా తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులియవన్నాడు గనక మాకు శాపం లేదనుకుంటే ఎట్లా? యేసుక్రీస్తును అంగీకరించని వాడికి ఈ మాట వర్తించదు. ఇర్మియా గారు 31వ అధ్యాయంలో చెప్తున్న ఈ మాట 29, 30 వచనాల్లో ఈ మాట క్రీస్తును అంగీకరించని వాడికి వర్తించదు. క్రీస్తును అంగీకరించిన వాడైతే వాడికి ఇంకా శాపం ఉంది. ఈ మాట క్రీస్తును అంగీకరించిన వాడికి ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసెనన్న మాట వాడుకోరు. ఎందుకంటే ఎవరి దోషమును బట్టి వారే మృతి నొందుతారు. ఎస్, ఇది శాప విమోచన. ఎవరికైతే శాప విమోచన జరిగిందో, అంటే యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్లకు మాత్రమే. ప్రియులారా, మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రుల పాపం పిల్లలకు అంటదు, శాపం మాత్రం ఉంటుంది. తండ్రుల పాపం తల్లుల పాపం అంటదో, కానీ దాని ప్రభావం శాపంగా పిల్లలకు పరిణమిస్తుంది. ఓకే.